మరో అవార్డు దక్కించుకుంది V6 న్యూస్. తక్కువ టైంలోనే రైతు బంధుగా పేరు తెచ్చుకున్న సాగుబడి ప్రోగ్రాంను అవార్డు వరించింది. లైవ్ ప్రోగ్రాంకి వస్తున్న ఆదరణ చూసి అవార్డు అందించారు నిర్వాహకులు. కేవలం వ్యవసాయాన్నే కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తోంది సాగుబడి. నిరుద్యోగులకు ఉపాధి చూపుతూ నడుస్తోంది. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రసారమవుతున్న సాగుబడి కార్యక్రమం రైతు బంధు అవార్డు దక్కించుకుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో రాజకీయ నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. V6 న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్ దామోదర్ రైతు బంధు అవార్డు అందుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యవసాయ నిపుణులతో సలహానిపించే సదుద్దేశంతో V6 న్యూస్ టీవీ ఛానల్ రైతుల కోసం సాగుబడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జనవరి 2014లో ప్రారంభించిన సాగుబడికి రైతుల విశేష ఆదరణ లభించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది సాగుబడి. ప్రోగ్రాం స్టార్ట్ అయి తక్కువ టైమే అవుతున్నా పల్లె పల్లెకు చేరింది. సాగులో రైతులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది సాగుబడి. వ్యవసాయ రంగంపై ఎంతో పట్టున్న నిపుణులు ఇచ్చే సలహాలు పాటిస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు రైతులు. లైవ్ ప్రోగ్రాం కావటంతో తమకున్న సమస్యల్ని ఫోన్ ద్వారా తెలుసుకుని పరిష్కరించుకుంటున్నారు. వాళ్ళు చెప్తా ఉంటేనే మాకు ఇంకా మంచిగా అనిపిస్తాం. మేము చేసే పనుల కంటే ఇంకా వాళ్ళు చెప్పేది ఇంకా మంచిగా ఉంది సార్. చేసిన వాళ్ళకి మాత్రం మంచి ఫలితం ఉన్నది. బాగుపడేదే కానీ నష్టపడేది ఏం లేదంట. కేవలం ప్రధాన పంటలే కాదు, లాభాలు పొందడానికి ఉపయోగపడే ప్రతి చిన్న పంటని ఫోకస్ చేస్తోంది సాగుబడి. వ్యవసాయ అనుబంధంగా ఉండే పౌల్ట్రీ పరిశ్రమ, ఉద్యానవనాలు, గొర్రెలు, మేకల పెంపకం వంటి వాటిపై దృష్టి పెట్టింది సాగుబడి. నిరుద్యోగులకు ఉపాధినిచ్చే ఎన్నో మార్గాలు చూపిస్తోంది. సాగుబడి ప్రోగ్రాం స్ట్రక్చర్, దాని ఉద్దేశం, దానికొస్తున్న రిజల్ట్స్ చూసి రైతు బంధు అవార్డు అందించారు నిర్వాహకులు.